హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. రాబోయే నోటిఫికేషన్ల కాలంలో మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్స్ త్వరలో అంటే ఈ మంత్ ఎండ్ వరకు రాబోతున్నాయి. 600 పైచిలకు గ్రూప్ 2 ఉద్యోగాలు, 1300 పైచిలకు గ్రూప్ 3 ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు దాదాపు 8000 పైన ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ చాలామంది ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా పూర్తయింది. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీ చూసుకొని వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్గా ఎవరైతే క్వాలిఫై అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ బ్యాచ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి రాబోయే ఫిబ్రవరి 12th నుంచి అంటే మండే నుంచి మనకు కోచింగ్ అనేది ప్రారంభించబడుతుంది. ఎస్ఐ పీసీ మెయిన్స్ బ్యాచ్ సపరేట్గా, గ్రూప్ 4 బ్యాచ్ సపరేట్గా, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 బ్యాచ్ సపరేట్గా మీకు క్లాస్ రూమ్ అండ్ వర్చువల్ కోచింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. చాలామంది వాట్ ఈజ్ వర్చువల్ కోచింగ్ అని అడుగుతూ ఉన్నారు. ఇన్ స్టేట్ తెలంగాణ అండ్ ఏపీలో మొట్టమొదటిసారిగా వర్చువల్ కోచింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది జయశంకర్ అకాడమీ. ఫర్ డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కోసం మేము ఆల్రెడీ వర్చువల్ కోచింగ్ని ప్రారంభించాం. దీనికి చాలా హ్యూజ్ రెస్పాన్స్, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 900కు పైగా మంది ఈ వర్చువల్ కోచింగ్ అండ్ క్లాస్ రూమ్ కోచింగ్కి రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళకి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. డిఏఓ పేపర్ 2 మ్యాథ్స్ పేపర్కి సంబంధించి. ఇక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు 300 మార్కులకు గాను మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. దీనికి సంబంధించిన బ్యాచ్ ఇంకా కొనసాగుతూ ఉంది. మీరు కూడా ఇప్పుడు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వర్చువల్ కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు. అసలు వర్చువల్ కోచింగ్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ అండ్ పీసీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఈ వీడియోని చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా ఉంటే అవసరం ఉంటే వారికి ఫార్వర్డ్ చేయండి. అసలు వర్చువల్ కోచింగ్ మనము ఎందుకోసం తీసుకురావడం జరిగింది, అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా ఇళ్లలోంచి బయటికి రాలేక ఇంట్లోనే ఉంటూ చదువుకుందాం అనుకునే వారికి అండ్ మహిళలు ఎక్కువగా మహిళలకు సంబంధించి ఈ వర్చువల్ కోచింగ్ విధానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే క్లాస్ రూమ్ కోచింగ్కి అసలే అటెండ్ అవ్వలేమో, పూర్తిగా అసలు అటెండ్ కాని పరిస్థితి ఉంది, ఒక 1% కూడా ఛాన్స్ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వర్చువల్ కోచింగ్ విధానానికి అలవాటు చేసుకోండి. ఆన్లైన్ కోచింగ్ యాప్ కోచింగ్ విధానం వేరు, ఇప్పటి వరకు మీరు చూసిన ఆన్లైన్ యాప్ల కోచింగ్ వేరండి. ఈ వర్చువల్ కోచింగ్ విధానము ఈజ్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను ఏమైతే చెప్తున్నానో ఒక్కొక్కటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, మీకే అర్థమవుతుంది. అయితే మీరు క్లాస్ రూమ్ కోచింగ్ రావడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. వై? బికాస్ క్లాస్ రూమ్లో డైరెక్ట్ టీచర్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది వేరుగా ఉంటుంది, అనాలిసిస్ అనేది ఉంటుంది, వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తాం మనము క్లాస్ రూమ్లో. అయితే వర్చువల్లో కూడా సేమ్ థింగ్ అదే విధంగా ఉంటుంది. అసలు ఏంటి వర్చువల్ కోచింగ్ అని అంటే, ఒకసారి మనము క్లాస్ రూమ్ కోచింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. క్లాస్ రూమ్ కోచింగ్ ప్రస్తుతానికి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బ్యాచెస్ అండ్ ఎస్ఐ పీసీ మెయిన్స్ బ్యాచెస్ మనకు సెప్టెంబర్ 12th నుంచి ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 12th ఇట్ ఈజ్ మండే, మనకి మండే నుంచి ప్రారంభమవుతున్నాయి. మండే నుంచి ప్రారంభమవుతున్న ఈ క్లాస్ రూమ్ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది అని చూస్తే, ఎస్ఐ అండ్ పీసీ మెయిన్స్ వాళ్ళకి టైమింగ్ 10 to 6 ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు మనకు కోచింగ్ ఉంటుంది. 10 to 6 అండ్ టోటల్ 7 hours ఆఫ్ కోచింగ్ ఉంటుంది. మధ్యలో 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. 10 to 1 3 hours, 2 to 6 4 hours. డైలీ 7 hours క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. ఈ 7 hours క్లాస్ రూమ్ కోచింగ్లో 10 to 1 10 గంటల నుంచి 1 గంట వరకు, మార్నింగ్ 10 to 1 PM వరకు మీకు కీలకమైన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని బోధిస్తాం. అత్యంత కీలకమైన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని బోధిస్తాం. మరి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఏ విధంగా మీకు టీచింగ్ అనేది చేయబడుతుంది,
ఎలాంటి అంశాల్ని మనము డిస్కస్ చేయడం జరుగుద్ది అన్నది ఒకసారి గమనిస్తే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మేము కంప్లీట్గా వీఆర్ ఫాలోయింగ్ ఇన్ అర్థమెటిక్. ఆల్రెడీ ఎస్ఐ పీసీ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. 60 మార్కులు సాధించడానికి ఇబ్బంది పడ్డ అభ్యర్థులు ఉన్నారు. 100 మార్కుల పైన సాధించిన అభ్యర్థులు అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన తప్పిదం ఏంటి అన్నది ఒకసారి అనాలిసిస్ చేస్తే, అర్థమెటిక్ని మనం ఇప్పటి వరకు ఒక షార్ట్ కట్ వే అనే పంతాలో నేర్చుకుంటూ వచ్చాం. అందరి అభ్యర్థులకు తెలుసు, షార్ట్ కట్ వే ఈ పంతాలో నేర్చుకుంటూ వచ్చాం. అసలు ఆ షార్ట్ కట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయబడుతుంది అనే థాట్ ప్రాసెస్ అనేది ఎవరు కూడా బోధించలేకపోయారు. ఎవరు కూడా అభ్యర్థులు కూడా దాన్ని నేర్చుకుందామనే ఆసక్తిని కూడా చూపలేదు. అయితే మనము ఈ షార్ట్ కట్ పంతాన్ని వదిలేసి మూసధోరణులు, బట్టి పద్ధతులు, ఫార్ములా పద్ధతులు వదిలేసి ఒక అభ్యర్థి ప్రశ్నని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది మనకి, ప్రశ్నని అర్థం చేసుకునే విధానాన్ని మనము అలవాటు చేస్తాం ఈ కోచింగ్ ద్వారా. మొట్టమొదటిసారిగా విద్యార్థుల్లో థాట్ ప్రాసెస్ డెవలప్ అయ్యే విధంగా, ఆలోచన విధానం డెవలప్ అయ్యే విధంగా, ప్రశ్నని చూసి ఆ ప్రశ్నని ఏ విధంగా ఆలోచించాలి, అండ్ ఆ ప్రశ్నని ఆలోచించిన తర్వాత సమాధానం కోసం ఎలాంటి అనాలిసిస్ చేయాలి అన్నది డిస్కషన్ రూపంలో మనకి కోచింగ్ అనేది ఉండబోతుంది. అయితే అభ్యర్థిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బట్టి నాలెడ్జ్, ఆ ఫార్ములాల్ని క్రాక్ చేస్తూ వదిలేస్తూ ఒక ప్రశ్నని అర్థం చేసుకుంటూ ప్రశ్న నుంచే సమాధానాన్ని ఏ విధంగా రాబట్టాలని ఒక థాట్ ప్రాసెస్ని మీకైతే డెవలప్ చేయడం జరుగుతుంది అర్థమెటిక్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్లో కూడా. ఇది చాలా కీలకం. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎవరికి కీలకం అనంటే, ఎస్ఐ అండ్ పీసీ అభ్యర్థులకి ఎస్ఐలో 200 మార్కులకు గాను మనం ఇక్కడ సాధించాల్సిన టార్గెట్ 180 మార్కుల్ని సాధించే విధంగా మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క అనాలిసిస్ ప్రాసెస్ని డెవలప్ చేస్తాం. ఎందుకంటే ప్రిలిమినరీలో మనకు 60 మార్కులు వస్తే చాలు అనుకొని చదివిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉద్యోగం రావాలంటే టాప్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, 500 పైన ఉద్యోగాల్లో మనము లక్షల మందిలో టాప్ 500లో ఉంటేనే మనకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఒక ఉద్యోగం రావాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కాదు, పైనుంచి టాప్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఈ 10-1 స్పెషల్ బ్యాచ్లో మీరు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా జాగ్రత్తగా అనాలిసిస్ చేసి కాన్ఫిడెంట్గా ఆన్సర్ని గుర్తించే విధంగా మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెండవ విషయం, 180+ మార్క్స్ రావాలంటే మీ యొక్క ప్రాక్టీస్ అనేది ఏ విధంగా ఉండాలి అని ఒకసారి చూద్దాం. అయితే అర్థమెటిక్లో చాలామంది రిఫరెన్స్ బుక్స్ కోసము అడుగుతూ ఉంటారు. అందరికీ తెలుసు, మేమైతే కంప్లీట్గా న్యూ ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాన్ని ఎగ్జాంపుల్స్ అంటే క్లాస్ రూమ్లో క్వశ్చన్స్ని తీసుకోవడానికి ఉపయోగిస్తాం. న్యూ ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ చాప్టర్ వైజ్గా బిట్ టు బిట్గా మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం. న్యూ ఆర్ఎస్ అగర్వాల్ ఆల్మోస్ట్ ఆల్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్లో మనము 3000 పైచిలుకు ప్రశ్నల్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుద్దండి. 3000 ఎబోవ్ క్వశ్చన్స్ని క్లాస్ రూమ్లో డిస్కస్ చేయడం జరుగుద్ది. దీని తరువాత ప్రతి చాప్టర్ నుండి దాదాపు ఒక కోర్ సబ్జెక్ట్ 15 చాప్టర్స్కి 15 చాప్టర్ వైజ్ ప్రశ్నల్ని మనము డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క చాప్టర్ నుంచి 100 మార్కులు. ఈ 1500 మార్కుల్ని కూడా ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా నెక్స్ట్ డే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటాం? 4500 క్వశ్చన్స్ మీరు ఈ క్లాస్ రూమ్లోనే నేర్చుకోవడం జరుగుద్ది. ఓకే, అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెన్స్ కాదు. నువ్వు 4500 క్వశ్చన్స్ చేసిన తర్వాత నీలో కాన్ఫిడెంట్ ఏం డెవలప్ అవుద్ది అని అంటే, ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మనం నేర్చుకునే విధంగా మీ యొక్క సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుద్ది. ఫస్ట్ పరీక్షలో టాప్లో ఉండాలంటే, ఉద్యోగాన్ని సాధించాలంటే కంటెంట్, సబ్జెక్ట్ అనేది చాలా కీలకం. సబ్జెక్ట్ లేకుండా, కాన్సెప్ట్ లేకుండా, కంటెంట్ లేకుండా నువ్వు ఎన్ని షార్ట్ కట్స్, ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నా కూడా వృధా. ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐ పరీక్షల్లో మొన్న జరిగిన 2022లో ఎస్ఐ ప్రిలిమ్స్ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష అత్యంత ఈజీ, చాలా సులువైన పరీక్ష
అని నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా సులువైన పరీక్ష అది. కానీ ఎందుకు అభ్యర్థి ఫెయిల్ అవ్వడం జరిగింది అని అంటే, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో ప్రతి వారు కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఆ ఎక్కువ ఆప్షన్స్, ఎక్కువ సమాచారం ఉండేసరికి అసలైన సబ్జెక్ట్ ఏంటో అభ్యర్థి గుర్తించలేక ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది. అంటే సులువైన ప్రశ్నల్ని కూడా ఆన్సర్ చేయలేని విధంగా ఎక్కువ కంటెంట్ని ముందేసుకొని ఈ ప్రశ్నకి ఎలా సాల్వ్ చేయాలి, ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అన్న విధానంలోనే ఉన్నాడు తప్ప, అంటే ప్రశ్నని సాల్వ్ చేద్దాము అన్న విధానంలోనే ఉన్నాడు తప్ప ప్రశ్న వెనకాల ఉన్న సబ్జెక్ట్ కంటెంట్ ఏంటి అన్నది నేర్చుకోలేకపోయాడు. ఓకే, ఇలాంటి ప్రశ్నను మీరు ఎవరైనా చేయగలరా అని అనడం తప్ప, ఇలాంటి కంటెంట్ మీరు నేర్చుకొని ఎలాంటి ప్రశ్న అయినా చేయగలరా అనే విధంగా ఎక్కడ కూడా మీకు సబ్జెక్ట్ అనేది దొరకలేదు. మీరు కూడా అలాంటి సబ్జెక్ట్ని నేర్చుకోలేకపోయారని చాలా మంది యొక్క అభిప్రాయం. నేను కూడా అదే ఫీల్ అవుతా ఉన్నాను. అయితే ఇక్కడ మన దగ్గర ఏమవుతుందంటే సబ్జెక్ట్ వైజ్గా, కంటెంట్ వైజ్గా మీకు కాన్సెప్ట్ చెప్పడం జరుగుద్ది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కంటెంట్ అంటే సబ్జెక్ట్, దాన్ని కాన్సెప్ట్ లెవెల్లో నేర్చుకుంటాం. ఆ కాన్సెప్ట్ని మనము క్వశ్చన్స్కి ఏ విధంగా అప్లై చేస్తాం, ఆ ప్రశ్నని మనము ఏ విధంగా ఆలోచించాలి అన్నది నేర్చుకోవడం చాలా కీలకం. అంటే కంటెంట్, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత పరీక్షలో అడిగే ప్రశ్నల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న నీకు థాట్ ప్రాసెస్ని ఇక్కడ డెవలప్ చేయడం జరుగుద్ది. అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఒకటే చెప్తారు అన్నది కాకుండా ఆర్ఎస్ అగర్వాల్లోని ప్రశ్నల్ని మనము డీల్ చేస్తాం. ఎందుకంటే అదొక అథెంటిక్ బుక్ కాబట్టి అలాంటి ప్రశ్న, అంటే నాకు వచ్చిన ప్రశ్నలు 10 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి, గత నోటిఫికేషన్ నుంచి అవే ప్రశ్నలు చెప్పుకుంటూ రావడం కాకుండా న్యూ ఆర్ఎస్ అగర్వాల్ అనే పుస్తకాన్ని తీసుకొని ప్రామాణికంగా తీసుకొని అందులోని ప్రతి బిట్ని మీ కాన్సెప్ట్ లెవెల్లో థాట్ ప్రాసెస్ డెవలప్ అయ్యే విధంగా, అనాలిసిస్ డెవలప్ అయ్యే విధంగా బోధించడం జరుగుతుంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో. సో దీనికి సంబంధించి డైలీ 3 hours ఆఫ్ క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. డైలీ 3 hours క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. అది మార్నింగ్ 10 to 1. ఎందుకు 10 to 1 పెట్టారు సార్, ఎర్లీ మార్నింగ్ పెడితే బాగుండు కదా అనుకుంటారు కదా చాలామంది. కానీ మార్నింగ్ ఎక్కువగా గ్రౌండ్ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి 1600 meters పరుగు పందాన్ని క్రాక్ చేయాలంటే మెయిన్స్ ఎంత కీలకమో ఇప్పుడు ఈవెంట్స్ కూడా అంతే కీలకం. ఈవెంట్స్ దాటితేనే మనం మెయిన్స్ రాయగలం కాబట్టి ఉదయం పూట 5:30 to 7:30 వరకు ఎవరైనా గ్రౌండ్ ప్రాక్టీస్కి వెళ్తారు కాబట్టి మన దగ్గర గ్రౌండ్ ప్రాక్టీస్ 5:30 నుంచి 7:30 మార్నింగ్ ఉంటుంది. ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అయి 10 గంటలకి క్లాస్ రూమ్లో కూర్చుంటే, అంటే మనకు మెయిన్స్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. 5:30 నుంచి 7:30, 8 వరకు గ్రౌండ్లో గడిపి 8 నుంచి 10 గంటల వరకు రూమ్కి వచ్చో, హాస్టల్కి వచ్చో, ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి క్లాస్ రూమ్ కూర్చుంటే 10 to 1 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కీలకమైన సబ్జెక్ట్ అనేది పూర్తవుతుంది. ఆఫ్టర్ లంచ్ తర్వాత మీకు 2 to 6 PM మీకు జిఎస్ క్లాసెస్ జరుగుతాయి, జనరల్ స్టడీస్ క్లాసెస్ జరుగుతాయి. సో జనరల్ స్టడీస్ కూడా అత్యంత కీలకమైన అంశం. చాలామంది అభ్యర్థులు జనరల్ స్టడీస్లో కొన్ని ప్రశ్నల్ని అసలు చూడలేదు కూడా, అంటే ఎక్కడ చదవలేదు కూడా. అంటే ఎందుకు చూడలేకపోయారు, ఎందుకు చదవలేకపోయారంటే ఇదే సబ్జెక్టు, ఇలాంటి ప్రశ్నలే వస్తాయి అని చాలామంది చెప్పి ప్రోద్బలించడం వల్ల వాళ్ళు అదర్ దెన్ దాన్ని దాటి బయటికి రాలేకపోయారు. కాబట్టి సబ్జెక్టుకి ఎప్పుడు కూడా లిమిటేషన్స్ ఉండవు. ఇందులోంచే ప్రశ్న వస్తుంది, ఇందులోంచే రాదు అన్న విషయము మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పలేం. కాబట్టి జనరల్ స్టడీస్లో మనం విస్తృతంగా ప్రతి సబ్జెక్టు మినిమం 70 గంటల నుంచి 100 గంటల వరకు క్లాస్ రూమ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక జియోగ్రఫీ కావచ్చు, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఒక పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ కల్చర్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రతి సబ్జెక్ట్ కూడా విస్తృతమైన స్థాయిలో మనం క్లాస్ రూమ్లో చర్చించుకుంటా విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేస్తాం ఆ చర్చల్లో. దీనికి సంబంధించి కూడా మనకి జనరల్ స్టడీస్కి చాప్టర్ వైజ్ పరీక్షలు నిర్వహించబడతాయి. మనం ఇందాక అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఎలాగైతే చాప్టర్ వైజ్ పరీక్షలు నిర్వహించుకున్నామో ఇక్కడ కూడా చాప్టర్ వైజ్ పరీక్షలు నిర్వహించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ అయిపోయింది అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ పైన కనీసం ఒక 50 ప్రశ్నల్ని సాల్వ్ చేసే విధంగా
మీకు ఎగ్జామ్స్ అనేటి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఫోన్లు చేసి అంటే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయిన తర్వాత నెంబర్ ఆఫ్ కాల్స్ రిసీవ్ చేసుకుని వాళ్ళు అడుగుతున్న పాయింట్ ఏంటంటే, సార్ మీరు ఏమైనా ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇంటెన్సివ్ బ్యాచ్ ఏదైనా స్టార్ట్ చేస్తారా? అయితే నేను ఒకటి చెప్పా, ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేసే ఇంటెన్షన్ మాకు లేదు. ఓకే, ఎందుకనంటే ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే అర్థం ఏంటి? ఉద్యోగం వచ్చే విధంగా పాఠం చెప్పడం. అంటే నా దగ్గర ఒక జనరల్ బ్యాచ్ ఉంది, సాధారణ బ్యాచ్ ఉంది, ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంది. నేనేం చెప్పి తీసుకుంటున్నాను? ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అయితే ఉద్యోగం వచ్చేలాగా నీకు కోచింగ్ ఇస్తాం నాయన, ఇంటెన్సివ్ బ్యాచ్ జాయిన్గా అని చెప్తున్నా. అంటే అర్థమైంది, జనరల్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాడికి ఉద్యోగం రాదని నువ్వే ఒప్పుకుంటున్నట్టు. అంటే నేను అట్లా ఒప్పుకోను. కాబట్టి ఎవరైనా సరే నా దగ్గర చేరిన ప్రతి విద్యార్థి, జయశంకర్ అకాడమీలో చేరిన ప్రతి విద్యార్థి కూడా ఇంటెన్సివ్ విద్యార్థి. మా దగ్గర జనరల్ బ్యాచ్ అండ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని సపరేట్గా ఏమీ లేదండి. నో ఇంటెన్సివ్ బ్యాచెస్ అలాంగ్ విత్ ఎస్ఐ మెయిన్స్ అండ్ పీసీ మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అందరికీ ఉద్యోగం వచ్చే విధంగా సబ్జెక్ట్ ఇవ్వడం, పరీక్ష హాల్లో ప్రశ్నని ఎదుర్కొనే విధంగా సబ్జెక్ట్ ఇవ్వడం మాత్రమే మా యొక్క ఇంటెన్షన్. కానీ మీ దగ్గర నుంచి వేలకు వేలు డబ్బులు వసూలు చేసి ఇది ఇంటెన్సివ్ బ్యాచ్, మీరు చదువుకోండి, రోజుకో పరీక్ష పెడతాం, రోజుకు 10 పరీక్షలు పెడతాం అన్న 10,000 ప్రశ్నలు సాల్వ్ చేపిస్తాం, 20,000 ప్రశ్నలు సాల్వ్ చేపిస్తాం, ఇది కాదు. దెర్ ఈస్ నో ఇంటెన్సివ్ బ్యాచ్. ఆల్ ఆర్ ఇంటెన్సివ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. ప్రతి విద్యార్థి కూడా ఇంటెన్సివ్ స్టూడెంటే. స్పెషల్ అర్థమెటిక్ రీజనింగ్ జాయిన్ అయినా హీఈస్ ఇంటెన్సివ్ ఫర్ దట్. కంప్లీట్ మెయిన్స్ బ్యాచ్ జాయిన్ అయినా హీఈస్ ఇంటెన్సివ్ ఫర్ దట్. అంటే ప్రతి విద్యార్థిని కూడా ఇంటెన్సివ్ లాగానే ట్రీట్ చేస్తాం. మన ప్రోగ్రామ్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇంటెన్సివ్ బ్యాచ్లు, స్పెషల్ కేర్ బ్యాచ్లు, హాస్టల్ బ్యాచ్లు అని పేర్లు చూసి పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి. సబ్జెక్ట్ ఒకసారి వచ్చి వినండి. 1 డే ఆర్ 2 డేస్ డెమో అలౌ చేస్తాం. డెమో వినండి, విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. హౌ ఈస్ ద క్లాసెస్ ఆర్ గోయింగ్, మా యొక్క టీచింగ్ ఎలా ఉంది, మా యొక్క కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి, మేము ఏ విధంగా బోధిస్తున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి నో ఇంటెన్సివ్ బ్యాచెస్. అయితే ఇక్కడ ఎస్ఐ అండ్ పీసీ మెయిన్స్ కోచింగ్ అంటే వీ హ్యావ్ ఏ వర్చువల్ కోచింగ్. వర్చువల్ కోచింగ్, వర్చువల్ కోచింగ్ యొక్క అర్థం ఏంటి అని అంటే, క్లాస్ రూమ్లో జరిగే క్లాస్ని, క్లాస్ రూమ్లో జరిగే కోచింగ్ని, క్లాస్ రూమ్లో జరిగే బోధనని మీకు డైరెక్ట్గా లైవ్ రూపంలో అందిస్తాం. లైవ్ రూపంలో అందిస్తాం. సక్సెస్ఫుల్గా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే దానికి మేము సక్సెస్ఫుల్గా క్లాస్ రూమ్ నుంచి లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా సేమ్ పంత మేము అప్లై చేస్తాం. మీ క్లాస్ రూమ్ కోచింగ్లో ఇప్పుడు ఎవరైనా ఊర్లలో ఉండి హైదరాబాద్ రాలేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే, హైదరాబాద్ రాలేని అభ్యర్థులు అని ఎందుకు అంటున్నానంటే, మాకు జయశంకర్ అకాడమీకి హైదరాబాద్లో తప్ప, హైదరాబాద్లోని దిల్షునార్లో తప్ప రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతాల్లో కూడా మా పేరు మీద సంస్థలు లేవు, వాటికి మాకు సంబంధం లేదు. కాబట్టి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉన్న జయశంకర్ అకాడమీ మాత్రమే మా యొక్క సంస్థ, మిగతా సంస్థలతో మాకు సంబంధం లేదు. అందుకే ఎవరైనా సరే మీరు క్లాస్ రూమ్ కోచింగ్కి రాలేని, ఇక వరస్ట్ కేసులో నేను రాలేను, ఇంతకు మించి నేను అడుగు బయట పెట్టలేను అన్న పరిస్థితి ఉంటే మాత్రం లైవ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ మీకు క్లాస్ రూమ్ నుంచి డైరెక్ట్గా లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు క్లాస్ రూమ్లో జరిగిన ఈ కోచింగ్ని నెక్స్ట్ డే జయశంకర్ అకాడమీ యాప్లో, నెక్స్ట్ డే జయశంకర్ అకాడమీ అనే యాప్ ఉంటుంది, మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా యాప్ యొక్క లింక్ ఉంటుంది, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మేము డిజిటల్ బోర్డు మీద మళ్ళీ సేమ్ కంటెంట్ ఎంతైతే క్లాస్ రూమ్ కోచింగ్లో ఎంతైతే కంటెంట్ అవుతాయో, ఎన్ని క్వశ్చన్స్ అయితే అక్కడ డిస్కస్ చేస్తామో, సేమ్ క్వశ్చన్స్ సేమ్ డిస్కషను ఈ డిజిటల్ రూపంలో మీకు వీడియో రూపంలో అందించడం జరుగుద్ది. డిజిటల్ వీడియో రూపంలో అందించడం జరుగుద్ది. అంటే క్లాస్ రూమ్ కోచింగ్, లైవ్ కోచింగ్, క్లాస్ రూమ్ కోచింగ్ అండ్ యాప్ కోచింగ్ 3 కూడా ప్యారలల్గా జరుగుతాయి. అంతే తప్ప ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో చెప్పిన క్లాసెస్లన్నీ తీసుకొచ్చి యాప్లో డంప్ చేసి, యాప్లో మళ్ళీ అప్లోడ్ చేసి ఎస్ఐ మెయిన్స్ అనే కొత్త పోస్టర్ వేసి మీకు అమ్మట్లేదు. మేము క్లియర్గా డిఏఓ అభ్యర్థులకు కూడా చెప్పాం, పాత వీడియోస్ ఏవి ఇవ్వము. ఈ రోజు జరిగిన క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ డే రికార్డ్ చేసి మీకు యాప్ రూపంలో, వీడియో రూపంలో అందిస్తామని చెప్తున్నాం. అది ఆల్మోస్ట్ ఆల్
90% అక్యురసీతో అలాగే జరుగుతూ ఉంది. ఒక 1 or 2 days డిలే ఉంటే ఉండొచ్చు, కానీ యాక్యురసీగా అలాగే జరుగుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా అదే చేయబోతున్నాం. క్లాస్ రూమ్లో ఇప్పటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి అనుగుణంగా, ఈ లేటెస్ట్ ప్యాటర్న్కి అనుగుణంగా కొత్త ప్రశ్నల్ని ప్రతిసారి మనం డిస్కస్ చేస్తూ అవే ప్రశ్నల్ని లైవ్ రూపంలో మీకు ఎలాగూ యాజ్ ఇట్ ఈస్ క్లాస్ రూమ్ లైవ్ వస్తుంది. సేమ్ థింగ్ నెక్స్ట్ డే జయశంకర్ అకాడమీ యాప్లో డిజిటల్ వీడియో రూపంలో మీకు అందుబాటులో ఉంటుంది. ఇది వర్చువల్ కోచింగ్ యొక్క రూపం. వర్చువల్ కోచింగ్ యొక్క విధానము మన దగ్గర ఉన్నది. ఓకేనా, ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగము ఎవరు చేసి ఉండరు, చేయలేదు కూడా, మనమే ప్రారంభించాం. ఇక మనం ప్రారంభించాం కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇదే పంతాలోకి వస్తారు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇన్నాళ్ళు ఏం జరిగింది అంటే ఒక యాప్లో ఒక 100 వీడియోస్ 200 వీడియోస్ ఒకేసారి డంప్ చేయడం జరుగుద్ది, ఉండడం జరుగుద్ది. దాన్ని 1000కో 1500కో ఫీజు పే చేసి యాక్స్ ఇస్తారు. దాన్నే మనం 1 year పాటు చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎప్పుడో 1 year 2 years బ్యాక్ రికార్డ్ చేసిన వీడియోస్ని ఇప్పటికీ కూడా రిపీట్ చేస్తూ ఉండడం జరుగుద్ది. మనం అలా చేయము. మా దగ్గర కూడా 1 year బ్యాక్ 2 years బ్యాక్ రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, కానీ వీ నెవర్ అప్లోడ్ దట్ వీడియోస్ ఇన్ ప్రజెంట్ బ్యాచ్. ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ సపరేట్గా క్లాస్ రూమ్ కోచింగ్ సేమ్ లైవ్ రూపంలో ఉంటుంది. సేమ్ దాన్ని నెక్స్ట్ డే డిజిటల్ కంటెంట్ రూపంలో యాప్లో అందుబాటులో ఉంటుంది. సార్ మరి ఫీజులో ఏమైనా తేడా ఉంటుందా? లైవ్ క్లాస్ రూమ్కి వచ్చిన వాళ్ళకి అండ్ లైవ్ తీసుకునే వాళ్ళకి ఏమైనా ఫీజులో తేడా ఉంటుందా అని అంటే ఎస్, దెర్ ఇస్ ఎ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఇస్ దేర్. మీకు ఇందాకే చెప్పాం, క్లాస్ రూమ్ కోచింగ్ అయితే అంటే ఆఫ్లైన్ కోచింగ్ అంటాం దీన్ని, 15,000 రూపీస్ తీసుకోవడం జరుగుద్ది, 15,000 రూపాయలు. దీని మీద 40% ఆఫ్ ఉంది. February 12th నుంచి February 15th వరకు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో ద ఫీజ్ విల్ బికమ్స్ 9,000 రూపీస్. ఆ ఫీజు ఏమవుద్ది? 9,000 రూపీస్ అవుద్ది, గ్రౌండ్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఎగ్జామ్స్. అయితే ఎవరైతే లైవ్ క్లాస్ కావాలనుకుంటారో, ఉనిడే లైవ్ క్లాస్, ఎవరైతే లైవ్ క్లాస్ కావాలనుకుంటారో ఎస్ఐ అండ్ పీసీ మెయిన్స్ కోసం లైవ్ క్లాస్ కావాలనుకునే వారికి ఫీజు వచ్చేసి 9,000 రూపీస్ ఉంటుంది. 9,000 రూపీస్. ఓకే, జనరల్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కూడా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు మీకు లైవ్ వస్తుంది. మీ వీలుని బట్టి మీరు లైవ్లో జాయిన్ అయ్యి మీరు క్లాసెస్ వినొచ్చు. ఒక లైవ్లో మిస్ అయితే అదే క్లాస్ని తెల్లారి మీరు యాప్లో చూసుకోవచ్చు. ఓకే, 9,000 రూపీస్. సేమ్ ఇక్కడ కూడా 9,000 రూపీస్లో 40% డిస్కౌంట్ అనేది కనుక తీసుకుంటే 5,400 రూపీస్కి మీకు రావడం జరుగుతుంది. సో వాట్ ఇస్ ద లైవ్ క్లాస్ ప్రైస్? 5,400 రూపీస్. సో 5,400 రూపీస్ ఇది రెండింటికి, జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండింటికి కలిపి, జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండింటికి కలిపి. ఆ తర్వాత మనకి యాప్ రూపంలో క్లాసెస్ ఉంటాయి. అయితే యాప్లో ఉండే క్లాసెస్ ఓన్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన ప్రజెంట్ ఉంటాయి. ఆ తర్వాత మేము జనరల్ స్టడీస్ని కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తాం. కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం ఎవరైతే క్లాసెస్ తీసుకుంటారో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క యాప్ ఫీజు ఎంత అంటే 6,000 రూపీస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క యాప్ ఫీజు 6,000 రూపీస్. కంప్లీట్ ఆర్ఎస్ అగర్వాల్ రైట్. అండ్ వాటిని కాన్సెప్ట్ అండ్ థాట్ ప్రాసెస్ డెవలప్ అయ్యే విధంగా ఎలా టీచ్ చేస్తామన్నది మీకు రాను వీడియోస్ రూపంలో మీకు తెలిసిపోద్ది. యూట్యూబ్లో మీరు వీడియోస్ చూడాలనుకుంటే కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు సబ్జెక్ట్ కూడా గమనించవచ్చు. 6,000 రూపాయల పైన సేమ్ థింగ్ మనం ఏం చేసాం, 40% డిస్కౌంట్ ఇచ్చాం. ద ప్రైస్ విల్ బికమ్స్ 3,600 రూపీస్. 3,600 రూపాయలకి ఎస్ఐ మెయిన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 మార్కుల పేపర్ని ఇక్కడ మనం డీల్ చేయడం జరుగుద్ది. రైట్, దిస్ ఇస్ ద ఫీ స్ట్రక్చర్. ఇదండి మన యొక్క ఫీ స్ట్రక్చర్. సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద నెంబర్కి కాల్ చేసి అడగండి, 8885607060కి. ఇది ఎస్ఐ అండ్ పీసీ మెయిన్స్ యొక్క వివరాలు. ఇకపోతే గ్రూప్ 4, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 విషయానికి వస్తే, గ్రూప్ 4, గ్రూప్ 2 అండ్ 3 విషయానికి వస్తే, ఓకే, గ్రూప్ 4, గ్రూప్ 2 అండ్ 3 మనకి క్లాస్ రూమ్ కోచింగ్ అవైలబుల్గా ఉంది. క్లాస్ రూమ్ కోచింగ్ అండ్ లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది లైవ్ స్ట్రీమింగ్ అంటే వర్చువల్ క్లాసెస్ కూడా అడుగుతా ఉన్నారు. లైవ్ స్ట్రీమింగ్ అవైలబుల్ ఉంది. గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఓన్లీ క్లాస్ రూమ్ ప్లస్ లైవ్ మాత్రమే అవైలబుల్ ఉంది.
యాప్ క్లాసెస్ అవైలబుల్గా లేవు. ఒకవేళ ఎప్పుడైనా ప్రారంభిస్తే మేమే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, గ్రూప్ 4 అంటే గ్రూప్ 2కి సంబంధించి మాత్రం పేపర్ 3 ఎకానమీ పేపర్ని మేము యాప్ రూపంలో అందించబోతున్నాం. అదేవిధంగా గ్రూప్ 2 యొక్క పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇది కూడా మీకు యాప్ రూపంలో ఉంటుంది. దీనికి సంబంధించిన యాప్ డీటెయిల్స్, ఫీజు వివరాలు మేము తర్వాత చెప్తాం. ప్రజెంట్ అయితే క్లాస్ రూమ్ కోచింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. క్లాస్ రూమ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి 18,000 రూపీస్ ఫీజు అండి. 18,000 రూపీస్ ఫీజు. సేమ్ థింగ్ మనం 40% ఆఫ్ని కనుక డిసైడ్ చేస్తే, ఇక్కడ 40% ఆఫ్ కనుక తీసేస్తే సేమ్ ఇప్పుడు 12th, 13th, 14th, 15th 4 డేస్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, అడ్మిషన్లు తీసుకుంటారో వాళ్ళకి కనుక మనం 40% తీసేస్తే 40% ఎంత పోద్దండి? 40% పోతే 60% మిగులుద్ది. 648 6 అంటే 10,800 రూపీస్కి మీకు ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఓకే, ఇది క్లాస్ రూమ్ కోచింగ్. సేమ్ థింగ్ లైవ్ కోచింగ్కి వచ్చేసరికి, ఓకే ఏంటంటే లైవ్ కోచింగ్కి వచ్చేసరికి ఇక లైవ్ కోచింగ్ 9,000 రూపీస్. లైవ్ కోచింగ్ 9,000 రూపీస్. గ్రూప్ 2 కైనా గ్రూప్ 3 కైనా సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు, సేమ్ సిలబస్ కాబట్టి 9,000 రూపీస్. మీరు లైవ్కి వచ్చేసరికి ఇది మీకు 5,400 రూపీస్కి మీకు లైవ్ యొక్క క్లాసెస్ ఇవ్వడం జరుగుద్ది. ఓకే, డైరెక్ట్ క్లాస్ రూమ్ నుంచి మీకు లైవ్ ఇస్తాం. దిస్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్ ఫర్ ద గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. గ్రూప్ 4 యొక్క ఫీ స్ట్రక్చర్ సేమ్ ఎస్ఐ అండ్ పీసీ మెయిన్స్కి ఏదైతే ఉందో 15,000 ఫీ స్ట్రక్చర్ సేమ్ గ్రూప్ 4 వాళ్ళకి కూడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా టైం టేబుల్ ఉంటుంది. ఓకే, గ్రూప్ 2కి టైం టేబుల్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మీకు క్లాసెస్ జరుగుతాయి. మార్నింగ్ 8:30 నుంచి 6 o'clock వరకు. February 12th మండే నుంచి ప్రారంభించడం జరుగుతుంది న్యూ బ్యాచ్. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఈ డిస్కౌంట్ తక్కువ ఫీజు ఉన్నప్పుడే జాయిన్ అయితే మంచిది. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫీజులు మా దగ్గరగా అందరి దగ్గర పెరుగుతాయి, మరి టైం కూడా ఉండదు. ఓకే, కాబట్టి నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపరేషన్ని కనుక ప్రారంభిస్తే మీకు టైం అనేది సఫిషియెంట్గా సరిపోతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సిలబస్ అనేది వ్యాస్ట్ సిలబస్ కాబట్టి, చాలా ఎక్కువ సిలబస్ కాబట్టి ముందు నుంచే మీరు ప్రిపరేషన్లోకి దిగండి. సో జయశంకర్ అకాడమీ నుంచి ఎప్పుడూ కూడా మీకు క్లాసెస్ పరంగా కానీ మెటీరియల్ పరంగా కానీ అందుబాటులో ఉంటాం. సో ఇక మెటీరియల్కి సంబంధించిన అంశం చూస్తే ఈ మధ్య కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు గ్రూప్స్ మెటీరియల్ని తెలుగు మీడియంలో సిద్ధం చేశారు. ఎవరైతే జయశంకర్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి మెటీరియల్గా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్ని ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. అంటే ఏదో ఒక మెటీరియల్ తీసుకొచ్చి దాని మీద కలర్ అట్టలేసి ఇవ్వడం కాదు. అంటే మాకు ఇప్పటివరకు అథెంటిక్ పుస్తకాలు అనేటి ఎక్కడ కూడా కనబడలేదు. అంటే తెలుగు అకాడమీ ఉంది, తెలుగు అకాడమీతో పాటు మనకి కొత్తగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్రూప్స్ పుస్తకాలు కూడా అందుబాటులో వచ్చాయి. మా దగ్గర ఎవరైతే గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేసిన పుస్తకాల్ని మెటీరియల్ రూపంలో అందించడం జరుగుద్ది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయం కూడా గమనించాలి. ఇప్పటి వరకు ఒక అథెంటిక్ పుస్తకాల్ని మెటీరియల్ రూపంలో అందించింది ఏ ఇన్స్టిట్యూషన్, ఏ సంస్థ కూడా లేదు. ఫస్ట్ టైం జయశంకర్ అకాడమీ ఒక అథెంటిక్ పుస్తకాల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేసిన ఈ గ్రూప్స్ పుస్తకాల్ని మీకు ప్రిపరేషన్ కోసం మెటీరియల్గా అందించడం జరుగుతుంది. అది మా విద్యార్థులకి మేమే అందిస్తాం. కాబట్టి అభ్యర్థులు బాగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1-2 సార్లు జీవితంలో వచ్చే, నాకు తెలిసి ఇదే చివరి అవకాశం. మొట్టమొదటిగా పరీక్ష రాసే వారికి కూడా ఇదే చివరి అవకాశం. రాబోయే కాలంలో నోటిఫికేషన్ల పరిస్థితి కానీ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరిస్థితి కానీ మనం చెప్పలేం, ఊహించలేం. కాబట్టి రాబోయేదేదో ఇప్పుడే మొదలు పెట్టండి. ఫ్రెష్ అభ్యర్థులైనా సరే, ఇప్పుడే డిగ్రీ పూర్తయిన అభ్యర్థులైనా సరే, మొదటిసారిగా కాంపిటేటివ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులైనా సరే, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు అయినా సరే, ఈ 6 నెలల పీరియడ్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఎలాంటి సమస్యలున్నా, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా ఎలాంటి సమస్యలున్నా ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేసి ఆ సమస్యల్ని పక్కకు జరిపి మీరు 6 నెలల కాలాన్ని ఈ ప్రిపరేషన్ పైన ఫుల్ స్ట్రాటజిక్గా మీరు మొదలు పెడితే
అన్ని సమస్యలు తీరిపోతాయి. ఓకే, మీకున్న ఎలాంటి సమస్య అయినా సరే ఈ ఒక్క విజయంతో తీరిపోద్ది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగంతో మీ అన్ని సమస్యలు తీరిపోతాయి. కాబట్టి ఈ 6 months టైంని చాలా వైస్గా వాడుకోండి, చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. రోజుకి 8 నుంచి 10 గంటల వరకు మీరు, అంటే రోజు 8 నుంచి 10 గంటలు కష్టపడ్డం అనకుండా మీరు సాధన చేయండి, పర్ఫెక్ట్గా విజయాన్ని సాధిస్తారు. కష్టపడండి అని చెప్పట్లే, కష్టమేమి ఉండదండి. మనమేమి బరువులు మోయట్లేదు, పుస్తకాలు ముందేసుకొని చదువుకుంటూ కూర్చుంటాం. అది కష్టం కాదు, ఇష్టంతో చేయాల్సిన పని. కాబట్టి పుస్తకాలని నమ్ముకోండి, ఒక ప్రాపర్ గైడెన్స్ని పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్ల పరంపరలో ఏదో ఒక నోటిఫికేషన్లో ఏదో ఒక ఉద్యోగంలో మీరందరూ ఖచ్చితంగా సెటిల్ అవుతారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.